the viewers, now we are going to discuss on the topic differentiation, de-differentiation, redifferentiation and development, which is in the chapter plant growth and development. సో ఈ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ అసలు సెల్స్ అనేవి ఎలా డిఫరెన్షియేట్ అవుతాయో చూద్దాం. సో ఆ బేసిక్ అనేది మనకు తెలిస్తే కనుక ఈ 3 డెఫినేషన్స్, దట్ ఈస్ డిఫరెన్సియేషన్, డీడిఫరెన్సియేషన్ అండ్ రీడిఫరెన్షియేషన్ గురించి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జైగోట్ లేదా సింగిల్ సెల్ అనే దాన్ని తీసుకుంటే కనుక, జైగోట్ అనేది జువాలజీలో అంటారు నార్మల్గా. సింగిల్ సెల్ అనేది తీసుకుంటే కనుక ఆ సింగిల్ సెల్ అనేది డివిజన్ అనేది జరుగుతుంది అనమాట. అది మైటోటిక్ డివిజన్ అనేది జరిగి మల్టిపుల్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఒక సింగిల్ సెల్ నుంచి 2 సెల్స్, 2 సెల్స్ నుంచి 4 సెల్స్, 4 నుంచి 8 అలా మల్టిపుల్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో ఆ మల్టిపుల్ సెల్స్ అన్ని ఏమంటే అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అనమాట. అంటే ఎటువంటి డిఫరెన్సియేషన్ జరిగి, అంటే ఆ సెల్కి స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది లేకపోతే. డిఫరెన్షియేటెడ్ అండ్ అన్డిఫరెన్షియేటెడ్ అని ఎలా అంటామంటే, ఒక సెల్కి స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఉంటే అది డిఫరెన్షియేటెడ్ సెల్ అంటారు. ఆ సెల్కి ఎటువంటి స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది లేకపోతే కనుక దాన్ని అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అంటారు. సో ఈ సింగిల్ సెల్ నుంచి డివిజన్ జరిగిన తర్వాత వచ్చిన సెల్స్ అన్నీ కూడా అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అనమాట. తర్వాత ఏమవుతుందంటే ఈ మల్టిపుల్ సెల్స్లో కొన్ని సెల్స్ ఏమవుతుందంటే డిఫరెన్సియేషన్ అనేది జరుగుతుంది. డిఫరెన్సియేషన్ జరగడం అంటే ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ని అప్పగించడం అనమాట. అంటే ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఏంటంటే దట్ ఈస్ పేరెన్కైమా, స్క్లెరెన్కైమా, కాలెన్కైమా అండ్ ట్రాకరీ ఎలిమెంట్స్ లైక్ జైలం అండ్ ఫ్లోయమ్ అనమాట. సో ఇట్లా ఒక సెల్ నుంచి డివైడ్ అయిన తర్వాత అన్డిఫరెన్షియేటెడ్ దగ్గర నుంచి డిఫరెన్షియేట్ అయ్యి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్గా ఫామ్ అవుతాయి. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్సే ఈ పేరెన్కైమా, స్క్లెరెన్కైమా, కాలెన్కైమా, జైలం అండ్ ఫ్లోయమ్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అని ఫామ్ అవుతాయి అనమాట. సో ఇలా సెల్స్ అన్ని డిఫరెన్షియేట్ అయ్యి డిఫరెన్సియేషన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దట్ 3 టర్మ్స్ అనేవి డిఫరెన్సియేషన్, డీడిఫరెన్సియేషన్ అండ్ రీడిఫరెన్షియేషన్ అనేది ఇక్కడ చదువుకుంటాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెరిస్టమాటిక్ సెల్స్ అంటే, మెరిస్టమాటిక్ సెల్స్ అంటే ఇస్ నథింగ్ బట్ ద సెల్స్ విచ్ కెన్ డివైడ్, అంటే డివిజన్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ సెల్స్ అనేవి ఎక్కడ మెరిస్టమాటిక్ సెల్స్ ఉంటే అక్కడ డివిజన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ మెరిస్టమాటిక్ సెల్స్ అనేవి ఏంటంటే అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అనమాట. సో ఇక్కడ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అనేవి ఏమవుతాయంటే డిఫరెన్సియేషన్ అనేది జరుగుతుంది అనమాట. డిఫరెన్సియేషన్ అనేది జరిగి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఫామ్ అవుతుంది ఆ సెల్స్కి. సో అలా ఎప్పుడైతే ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఫామ్ అవుతుందో అవి పర్మనెంట్ సెల్స్ అవుతాయి అనమాట. సో అవి డిఫరెన్షియేటెడ్ సెల్స్, అంటే డిఫరెన్సియేషన్ జరిగింది కాబట్టి ఇవి డిఫరెన్షియేటెడ్ సెల్స్ అనమాట. ఇవి పర్మనెంట్ అంటే ఇట్ కెనాట్ డివైడ్ అనమాట. సో అందుకని ఇట్ కెనాట్ డివైడ్, ఇట్ డజంట్ హ్యాస్ దట్ కెపబిలిటీ టు డివైడ్ అనమాట. సో పర్మనెంట్ సెల్స్ అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నా అంటే అంటే ఒక అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్కి డిఫరెన్షియేషన్ అనేది జరిగి డిఫరెన్షియేటెడ్ సెల్స్గా ఫామ్ అవుతాయి. సో అంటే ఇక్కడ పర్మనెంట్ సెల్స్ అంటే ఏవి ఫామ్ అవ్వచ్చు, లైక్ పేరెన్కైమా సెల్స్ కానీ, జైలం ఎలిమెంట్స్ కానీ, ఫ్లోయమ్ ఎలిమెంట్స్ కానీ, ఏవైనా కానీ ఫామ్ అవ్వచ్చు అనమాట. సో ఒకసారి డిఫరెన్సియేషన్ అనేది జరిగి పర్మనెంట్ సెల్స్ అనేవి ఫామ్ అయిన తర్వాత మళ్ళీ డీడిఫరెన్సియేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఎలా అంటే డీడిఫరెన్సియేషన్ ఎందుకంటే డ్యూ టు ద సర్టెన్ కండిషన్స్ ఆఫ్ ద ప్లాంట్, డ్యూ టు ద కాల్ ఆఫ్ ద ప్లాంట్ లేదా డ్యూ టు ప్లాంట్ నీడ్ని బట్టి డీడిఫరెన్సియేషన్ అనేది జరుగుతుంది. సో ఈ డీడిఫరెన్సియేషన్ అనేది జరిగిన తర్వాత, అంటే ఈ డీడిఫరెన్సియేషన్ అనేది జరగడం అంటే ఏంటంటే ఇట్ అగైన్ రీగెయిన్స్ ద కెపాసిటీ టు డివైడ్, అంటే డివిజన్ క్యాపబిలిటీని మళ్ళీ రీగెయిన్ చేసుకుంటుంది అనమాట. సో రీగెయిన్ చేసుకోవడం అంటే ఏంటంటే ఇక్కడ సెకండరీ మెరిస్టమాటిక్ సెల్స్ అనేవి మళ్ళీ ఫామ్ అవుతాయి అనమాట. సో మెరిస్టమాటిక్ సెల్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇట్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు డివైడ్. సో ఎప్పుడైతే ఈ మెరిస్టమాటిక్ సెల్స్ అనేవి పర్మనెంట్ సెల్స్గా మారిపోయాయో తర్వాత మళ్ళీ డ్యూ టు ద సర్టెన్ కండిషన్స్లో ఆధారంగా మళ్ళీ సెకండరీ మెరిస్టమాటిక్ సెల్స్గా ఫామ్ అయిపోతాయి అనమాట. సెకండరీ మెరిస్టమాటిక్ సెల్స్గా ఫామ్ అయ్యి తర్వాత సెకండరీ మెరిస్టమాటిక్ సెల్స్ మీన్స్ ఇట్ గెయిన్స్ ద క్యాపబిలిటీ టు డివైడ్. సో తర్వాత డిఫరెన్సియేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో డిఫరెన్సియేషన్ తర్వాత డీడిఫరెన్సియేషన్ అనేది జరుగుతుంది. సో డీడిఫరెన్సియేషన్ అనేది జరిగిన తర్వాత మళ్ళీ రీడిఫరెన్సియేషన్ అనేది జరుగుతుంది, అంటే మళ్ళీ పర్మనెంట్ సెల్స్గా ఫామ్ అయిపోతాయి అనమాట. మీన్స్ దట్ లూజెస్ ద కెపాసిటీ టు డివైడ్. సో పర్మనెంట్ సెల్స్గా ఇవి ఉండిపోతాయి అనమాట. అంటే ఫస్ట్
మెరిస్టమాటిక్ సెల్స్ నుంచి పర్మనెంట్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ ద డిఫరెన్సియేషన్. అండ్ అగైన్ ద పర్మనెంట్ సెల్స్ అగైన్ రీగెయిన్స్ ద కెపాసిటీ టు డివైడ్, దట్ ఈస్ ద సెకండరీ మెరిస్టమ్స్గా ఫామ్ అయ్యి మళ్ళీ డివిజన్ కెపాసిటీని తెచ్చుకుంటాయి, దట్ ఈస్ డీడిఫరెన్సియేషన్. అండ్ ఈ డీడిఫరెన్షియేటెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అగైన్ లూజెస్ ద కెపాసిటీ టు డివైడ్, అంటే సెకండరీ పర్మనెంట్ సెల్స్గా ఫామ్ అవుతాయి అనమాట. దట్ మీన్స్ ఇట్ కెనాట్ డివైడ్. సో దాన్ని రీడిఫరెన్సియేషన్ అని అంటారు అనమాట. సో ఈ ఫ్లో చార్ట్ మెథడ్ అనేది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే కనుక నేను వేరే మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో వీటినే ఇంకొక మెథడ్లో చూద్దాం, దట్ ఈస్ డిఫరెన్సియేషన్, డీడిఫరెన్సియేషన్ అండ్ రీడిఫరెన్సియేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ మెరిస్టమాటిక్ సెల్స్ అనేవి తీసుకుందాం. ప్రైమరీ మెరిస్టమాటిక్ సెల్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ద సెల్స్ దట్ హ్యాస్ ద కెపాసిటీ టు డివైడ్, డివిజన్ జరిగే కెపాసిటీ ఉంటే కనుక వాటిని మెరిస్టమాటిక్ సెల్స్ అంటారు. సో ఈ ప్రైమరీ మెరిస్టమాటిక్ సెల్స్కి ఏంటంటే ఇట్ డివైడ్స్ అనమాట. డివిజన్ అనేది జరిగిన తర్వాత డిఫరెన్షియేషన్ అనేది జరిగి తర్వాత అది ప్రైమరీ పర్మనెంట్ ఇష్యూగా ఫామ్ అవుతుంది అనమాట. దట్ ఈజ్ లైక్ విచ్ హ్యాస్ ద స్పెసిఫిక్ ఫంక్షన్. ఏ సెల్స్కి అయితే స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుందో అది ప్రైమరీ పర్మనెంట్ ఇష్యూగా ఫామ్ అవుతుంది. లైక్ కాలెన్కైమా, స్క్లీరెన్కైమా, పేరెన్కైమా సెల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైమరీ పర్మనెంట్ ఇష్యూగా ఫామ్ అవుతాయి అనమాట. తర్వాత డ్యూ టు సర్టెన్ కండిషన్స్ లేదా డ్యూ టు ద నీడ్ ఆఫ్ ద ప్లాంట్, నాన్ సూటబుల్ కండిషన్స్ని బట్టి ఆ ప్లాంట్ ఏం చేస్తుందంటే కొన్ని సెల్స్ని ఏంటంటే ఏవైతే డిఫరెన్షియేట్ అయినాయో మళ్ళీ దాన్ని డీడిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. డీడిఫరెన్షియేషన్ అంటే ఇట్ ఫార్మ్స్ అగైన్ సెకండరీ మెరిస్టమాటిక్ సెల్స్, అంటే మళ్ళీ డివిజన్ కెపాసిటీని గెయిన్ చేసుకోగలిగి ఒక కెపాసిటీని ఇస్తుంది అనమాట. సో దాన్నే సెకండరీ మెరిస్టమాటిక్ సెల్స్ అంటారు. సో ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు డివైడ్ అగెయిన్. తర్వాత డివిజన్ అనేది జరిగిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కన్వర్ట్ అయిపోతాయి అనమాట. ఎలా అంటే రీడిఫరెన్షియేషన్ అనేది జరిగి మళ్ళీ సెకండరీ పర్మనెంట్ ఇష్యూగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడంతా ఏంటంటే పేరెన్కైమా సెల్స్ కానీ ఏవైనా ఫస్ట్ అవన్నీ కూడా ఫామ్ అయిన తర్వాత మళ్ళీ డీడిఫరెన్షియేషన్ అనేది జరిగి, అంటే డ్యూ టు ద సర్టెన్ కండిషన్స్, అంటే ఏదైనా ప్లాంట్ బ్రాంచ్ కానీ లేదా ప్లాంట్ యొక్క స్టెమ్ కానీ ఏదైనా విరిగిపోతే కనుక మళ్ళీ అది రీగెయిన్ చేసుకోవాలంటే సో ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు డివైడ్. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే సెకండరీ గ్రోత్ అనేది జరగాలి. లైక్ ఇంటర్ఫెస్కులర్ కేంబియం అనేది లేదా కార్ కేంబియం అనేది ఫామ్ అవ్వాలంటే, సో సెకండరీ గ్రోత్ అనేది ఫామ్ అవ్వాలంటే సో ఇట్ అగైన్ వాంట్స్ టు గెయిన్ ద కెపాసిటీ టు డివైడ్. సో ఆ డివిజన్ అనేది జరగాలంటే డీడిఫరెన్సియేషన్ అనేది జరగాలి. సో ఆ డీడిఫరెన్సియేషన్ అనేది జరిగిన తర్వాత ఇంకా ఆ సెల్స్ అనేది ఇంకా డివిజన్ అనేది ఆగిపోవాలి. సో అక్కడ ఒక కేంబియం అనేది ఫామ్ అయిన తర్వాత ఇంకా లేదా ఇంటర్ఫెస్కులర్ కేంబియం లేదా కార్ కేంబియం సెకండరీ గ్రోత్ అనేది అక్కడ ఫామ్ అయిన తర్వాత అక్కడ ఆగిపోవాలంటే రీడిఫరెన్సియేషన్ అనేది జరిగి ఒక సెకండరీ పర్మనెంట్ ఇష్యూగా ఫామ్ అవ్వాలన్నమాట. సో ఇవి డిఫరెన్సియేషన్, డీడిఫరెన్సియేషన్ అండ్ రీడిఫరెన్సియేషన్. నెక్స్ట్ వన్ ప్లాంట్ డెవలప్మెంట్. ప్లాంట్ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనమే హ్యూమన్స్ తీసుకుంటే కనుక పుట్టిన వెంటనే ఇన్ఫాంట్ అని, తర్వాత బేబీ, చైల్డ్, అడల్ట్, తర్వాత ఓల్డ్ పర్సన్స్ అని, తర్వాత చనిపోవడం. సో ఇది హ్యూమన్స్ యొక్క డెవలప్మెంట్ అనేది. సో అట్లానే ప్లాంట్ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుందంటే ఇట్ హ్యాస్ ద స్టేజెస్ ఆఫ్ ఇట్స్ లైఫ్ సైకిల్. లైక్ సీడ్ జర్మినేషన్, సీడ్ ఎప్పుడైతే జర్మినేట్ అయిన దగ్గర నుంచి తర్వాత అది చిన్న సీడ్లింగ్గా, తర్వాతగా చిన్న ప్లాంట్గా, తర్వాత ట్రీగా, అలా ఎలా అయితే డెవలప్మెంట్ అవుతుందో దాన్ని ప్లాంట్ డెవలప్మెంట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ అంటే ఈజ్ నథింగ్ బట్ గ్రోత్ అండ్ డిఫరెన్సియేషన్ అనమాట. సో ఇక్కడ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ గ్రోత్ అండ్ డిఫరెన్సియేషన్ రెండు కలిపితే డెవలప్మెంట్ అనమాట. సో ఈ డెవలప్మెంట్ అనేది రెండు విధాలుగా జరుగుతుంది అనమాట ప్లాంట్లో. ఎలా అంటే బై ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే బయట వైపుగా ఒక డెవలప్మెంట్ అవుతుంది, అంటే ఎక్స్ట్రిన్సిక్ అంటే ఎక్స్టర్నల్గా ఒక డెవలప్మెంట్ జరుగుతుంది, ఇంట్రిన్సిక్ అంటే ఇంటర్నల్గా ఒక డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎక్స్ట్రిన్సిక్గా ఎలా అంటే కనుక లైట్, టెంపరేచర్, వాటర్ ఇవి ఉంటే వాటి యొక్క డెవలప్మెంట్ అనేది ఎక్స్ట్రిన్సిక్గా అంటే ఎక్స్టర్నల్గా చాలా బాగుంటుందన్నమాట. అదే వీటిలో ఈ మూడిట్లో ఏది లోపించినా వాటి యొక్క డెవలప్మెంట్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది లేదా క్రిటిసైజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అలాగే ఎక్స్ట్రిన్సిక్ లాగానే. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ డెవలప్మెంట్, దట్ ఈస్ లైక్ జీన్స్ అండ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. అంటే ప్లాంట్కి కావాల్సిన జీన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అది గ్రో అవడానికి గల జీన్స్ కానీ లేదా గ్రోత్ హార్మోన్స్. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఈజ్ నథింగ్ బట్ ద ప్లాంట్ హార్మోన్స్. ప్లాంట్ హార్మోన్స్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇట్స్ డెవలప్మెంట్. సో ఇవి రెండు కనుక ఉంటే వాటి యొక్క డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అనమాట. దట్ ఈస్ ఫ్రమ్ ద సీడ్ జర్మినేషన్ టు ద ట్రీ.
సో ఇట్ ఈస్ ద ప్లాంట్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ ప్లాస్టిసిటీ. ప్లాస్టిసిటీ అంటే ప్లాంట్స్ రెస్పాండ్ ఇన్ డిఫరెంట్ వేస్ టు ఎన్విరాన్మెంట్ అండ్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ గివ్ రైజ్ టు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రక్చర్. అంటే ప్లాంట్స్ అనేవి వాటి యొక్క ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఎలా ఉంటే వాటి విధంగా వాటి యొక్క స్ట్రక్చర్స్ అనేవి మార్చుకుంటూ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని ప్లాంట్స్ అయితే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి తగ్గట్టు వాటి యొక్క స్ట్రక్చర్ మార్చుకుంటే, ఇంకొన్ని ప్లాంట్స్ ఏంటంటే వాటి యొక్క ఫేజెస్ ఆఫ్ లైఫ్ అంటే ఒక్కొక్క స్టేజ్ వాటి ఆ ప్లాంట్ యొక్క లైఫ్ సైకిల్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో అలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి కానీ లేదా వాటి యొక్క లైఫ్ సైకిల్లో అలా డిఫరెంట్ ఫార్మ్స్గా ఫామ్ అయితే కనుక దాన్ని ప్లాస్టిసిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక లీవ్స్ ఆఫ్ యంగ్ కాటన్ ప్లాంట్. కాటన్ ప్లాంట్ యొక్క యంగ్ లీవ్స్ చూస్తే కనుక డిఫరెంట్ షేప్లో ఉంటాయి. తర్వాత అది మెచ్యూర్ అయ్యే కొద్దీ కాటన్ ప్లాంట్ ఇంకొక డిఫరెంట్ స్ట్రక్చర్లో ఫామ్ అవుతుంది అనమాట లీఫ్ అనేది. అండ్ లీవ్స్ ఆఫ్ ద బటర్ కప్ ప్లాంట్ దట్ గ్రో ఇన్ ద ఎయిర్ హ్యావ్ డిఫరెంట్ షేప్. అంటే బటర్ కప్ ప్లాంట్ అనే దాన్ని మనం ల్యాండ్ మీద పెరిగితే వాటి యొక్క లీఫ్ స్ట్రక్చర్ అనేది ఒక విధంగా ఉంటే కనుక అండ్ వాటర్లో పెడితే ఇంకొక విధంగా ఉంటుంది. అంటే వాటి యొక్క ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని బట్టి అవి మార్చుకుంటూ ఉంటున్నాయి అన్నమాట. సో ఈ ఫినామినాన్ ఏమంటారంటే హెట్రోఫిలీ అని అంటారు. అండ్ ఇక్కడ ఈ ఫిగర్లో చూస్తే కనుక ఫస్ట్ వన్ ఇది లక్స్పర్ అనమాట, అంటే డెల్ఫీనియం ప్లాంట్ అనమాట. ఈ డెల్ఫీనియం అనేది ఏంటంటే యంగ్గా ఉన్నప్పుడు అంటే జూనల్ స్టేజ్లో ఉన్నప్పుడు లీఫ్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటే తర్వాత అడల్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇలా లీఫ్ అనేది స్ట్రక్చర్ మారిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ బటర్ కప్ ప్లాంట్ అనేది చూస్తే కనుక ఇది టెరెస్ట్రియల్ హ్యాబిట్లో ఉన్నప్పుడేమో అంటే ల్యాండ్ మీద ఉంటే కనుక దీని లీఫ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే దీన్ని వాటర్లోకి షిఫ్ట్ చేస్తే కనుక వాటర్లో కనుక పెరుగుతూ ఉంటే కనుక వాటి యొక్క లీఫ్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో బేసింగ్ ఆన్ ద ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లేదా వాటి యొక్క లైఫ్ యొక్క స్టేజెస్ని బట్టి కొన్ని ప్లాంట్స్ ఏంటంటే వాటి యొక్క డిఫరెంట్ స్ట్రక్చర్స్ని మార్చుకుంటూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఏమంటారంటే ప్లాస్టిసిటీ అంటారు. సో ఈ ఫినామినాన్ ఇలా మారే పద్ధతిని ఫినామినాన్ ఏమంటారంటే హెట్రోఫిలీ అని అంటారు. So that's all the topic. If you like my explanation, please share, like and subscribe to Sharda's Botany. Thank you.